ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి కార్యక్రమాలు ఆగవని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ప్రభుత్వం మంత్రులపై బురద జల్లే కార్యక్రమాన్ని తిప్పికొడతామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగుదేశం కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న లోకేష్ స్థానికంగా పోర్టు నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారంతోనే భూ సమీకరణ చేస్తామని చెప్పారు. మచిలీపట్నంలో లోకేష్ కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీలో కార్యకర్తలు ప్రజలకు అభివాదం చేస్తూ లోకేష్ సభావేదిక వద్దకు చేరుకున్నారు. మొన్న మేమందరం ట్రైనింగ్కి వెళ్ళాం క్లాసులకి. ఆ ట్రైనింగ్ క్లాసుల్లో నేను ఇట్లనే మీరు మీతో మాట్లాడినట్టే ఇట్లా మాడుతున్నా. చినరాజప్పన్న గారు లేచి మాట్లాడితే నేను నాకు చెయ్యి ఊపుతో బాగా అలవాటు. ఆయన ఏదో అవమానపరిచే విధంగా చేశానని ఆ ఫోటో వేసి వాళ్ళ కరపత్రం సాక్షులు వేసి ఎంత గోల్ చేశారు మీరే ఆలోచించండి. ఇక్కడున్నారు ఎమ్మెల్యే వర్యులు అందరు ఉన్నారు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఆయన చినరాజప్ప గారిని కలిసి ఉంటే ఆయన ఇంపాసిబుల్ ఆయన అవమానపరిచేది. ఎంత సాఫీగా హాయిగా ఉంటారంటే ఆయన పార్టీ అధ్యక్షుడు వారు ఇచ్చిన ఆదేశాలు ఆయన అమలు చేస్తారు. అలాంటి వ్యక్తి నేను అవమానపరిచానని విధంగా మాట్లాడితే ఎంత దౌర్భాగ్యం. అది కూడా ఎందుకు వేశారు? రెండు కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి. ప్రతిపక్ష నాయకులు ఇట్లా దుష్ప్రచారం చేస్తారు, ఇంకా వేరే ఏ కార్యక్రమాలు చేయలేరు, ఇలాంటి దుష్ప్రచారం చేస్తారు. మనం అప్రమత్తంగా ఉండాలా, ఏ రోజు ఆ రోజుకి తిప్పికొట్టాలా, మన ఐక్యతగా నిలబడి రాబోయే ఒక టర్మ్ కాదు కదా, రాబోయే 5 టర్మ్ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది.